ఆ నియోజకవర్గంలో టీడీపీకి ఇన్ఛార్జ్ కూడా లేరట. దీంతో అక్కడ తమ్ముళ్ళు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారట. పార్టీకి ఇక్కడ సమన్వయకర్తను పెట్టండి మహాప్రభో అని క్యాడర్ మొత్తుకుంటున్నా అధిష్టానం మాత్రం పట్టించుకోవడం లేదట. దీంతో తమకు ఏ చిన్న పని కావాలన్నా బీజేపీ ఎమ్మెల్యే చుట్టూ తిరగాల్సి వస్తోందని వాపోతున్నారట తెలుగుదేశం కార్యకర్తలు. అసలు అక్కడ ఇన్ఛార్జ్ను నియమించకుండా అడ్డుపడుతున్న శక్తి ఎవరు? రేసులో వినిపిస్తున్న పేర్లు ఏవి? ఎచ్చెర్ల శ్రీకాకుళం జిల్లాలో కీలకమైన నియోజకవర్గం. పొత్తులో భాగంగా ఆ సీటు బీజేపీకి వెళ్లింది. దీంతో అక్కడ టీడీపీ కేడర్ చప్పబడిపోయింది. పెత్తనమంతా బీజేపీ చేతుల్లో ఉంది. తెలుగుదేశానికి ఇన్ఛార్జ్ కూడా లేకుండా పోయాడట. దీంతో అక్కడ తెలుగు తమ్ముళ్ళు డీలా పడిపోతున్నారట. అసలు ఎందుకు ఇన్ఛార్జీలను కూడా నియమించలేకపోతున్నారన్న చర్చ జరుగుతుంది. శ్రీకాకుళం జిల్లా రాజకీయాల్లో ఎచ్చెర్ల నియోజకవర్గానికి ఎప్పటినుంచో ప్రత్యేక ప్రాధాన్యం ఉంది. ఈ ప్రాంతం ఎల్లప్పుడూ రాజకీయ సమీకరణాలలో కీలక పాత్ర పోషిస్తుంది. అయితే ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే, ఎంత ప్రాధాన్యత ఉన్న నియోజకవర్గంలో ఇప్పటికీ తెలుగుదేశం ఇన్ఛార్జిను అధికారికంగా నియమించలేదు. గత ఎన్నికల్లో ఇక్కడ బీజేపీ అభ్యర్థి విజయం సాధించారు. అయితే ఎన్నికల ఫలితాల నుంచి ఇప్పటి వరకు దాదాపు ఏడాదిన్నర గడిచినా టీడీపీ తరపున తమ సమస్యలు, అభ్యర్థనలు విని వాటిని పార్టీ అధిష్టానానికి తీసుకువెళ్లే నాయకుడు లేకపోవడం కార్యకర్తల్లో ఆవేదన కలిగిస్తోంది. పార్టీకి కష్టకాలంలోనూ విజయకాలంలోనూ ఎన్నో ఏళ్లుగా సేవలందించిన స్థానిక నాయకులు చాలా మంది ఉన్నప్పటికీ వారిని ఇన్ఛార్జ్ పదవికి ఎంపిక చేసే విషయంలో పార్టీ కేంద్ర నాయకత్వం ఇంకా ఎలాంటి నిర్ణయం తీసుకోకపోవడం అసంతృప్తిని పెంచుతోంది. ఈ లోటును బీజేపీ మాత్రం చాకచక్యంగా భర్తీ చేసుకునే ప్రయత్నంలో ఉందని అంటున్నారు. ఇక్కడ గెలిచిన బీజేపీ ఎమ్మెల్యే నడికుదుటి ఈశ్వర్రావు ప్రజల్లో మరింతగా పాతుకుపోయే ప్రయత్నాలు చేస్తున్నారని అంటున్నారు. ఇన్ఛార్జ్ పదవిపై ఆసక్తి చూపుతున్న వారిలో మాజీ మంత్రి కళా వెంకట్రావు కుమారుడు రామ్ మల్లిక్ నాయుడు పేరుతో పాటు మరో 2-3 కీలక నాయకులు ఉన్నారు. ఈ పదవికి తాము తగిన వాళ్లమని నిరూపించుకునేందుకు వారు క్రమం తప్పకుండా కేడర్తో మమేకమవుతూ తమ బలం చూపిస్తున్నప్పటికీ పార్టీ పెద్దలు ఎవరివైపు మొగ్గు చూపుతున్నారో తెలియక అందరూ లోలోపల ఆందోళన చెందుతున్నారు. అదే సమయంలో ఎచ్చెర్ల టీడీపీ ఒక విచిత్రమైన పరిస్థితిని కూడా ఎదుర్కొంటోంది. గతంలో టికెట్టు కోసం ఘర్షణకు దిగిన కళా వెంకట్రావు వర్గం, విజయనగరం ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడు వర్గం, ఈ 2 శక్తివంతమైన వర్గాలు ప్రస్తుతం నియోజకవర్గ కేడర్కి దూరంగా ఉన్నాయట. వీరు కేడర్తో మమేకం కాకపోవడం వల్ల స్థానిక కార్యకర్తలు మరింత గందరగోళానికి లోనవుతున్నారట. చీపుర్పల్లి ఎమ్మెల్యేగా ఉన్న సమయంలో కళా వెంకట్రావు తన పూర్తి దృష్టిని ఆ ప్రాంతంపైనే కేంద్రీకరించారు. ఇప్పుడు పరిస్థితులు మారాయి. విజయనగరం ఎంపీగా ఎన్నికైన తర్వాత కలిశెట్టి అప్పలనాయుడు కూడా ఎక్కువ సమయం ఢిల్లీలోనే లేదంటే విజయనగరంలోనే గడుపుతున్నారట. ఫలితంగా ఎచ్చెర్ల టీడీపీ నాయకులు, కార్యకర్తలు తమ పనులు జరగాలని కోరుకుంటే బలవంతంగా బీజేపీ ఎమ్మెల్యే నడికుదుటి ఈశ్వర్రావు దగ్గరకు వెళ్లాల్సిన పరిస్థితి ఏర్పడిందట. ఎన్నికల సమయంలో కూటమి అభ్యర్థిగా నడికుదుటి ఈశ్వర్రావును భుజాలపై మోస్తూ గెలిపించేందుకు టీడీపీ కార్యకర్తలు ఆరాటపడ్డారు. అయితే ఈశ్వర్రావు మొదటి ప్రాధాన్యత బీజేపీ శ్రేణులకే ఉందని టీడీపీ కార్యకర్తలు చర్చించుకుంటున్న పరిస్థితి. ఈ నేపథ్యంలో మన పార్టీకి ఓ ఇన్ఛార్జి ఉంటే మన సమస్యలు, కష్టసుఖాలు చెప్పుకునే అవకాశం ఉంటుంది అన్నదే ఎచ్చెర్ల టీడీపీ శ్రేణుల ఏకగ్రీవ అభిప్రాయం. అదే సమయంలో ఎమ్మెల్యే ఈశ్వర్రావు మాత్రం తనదైన శైలిలో రాజకీయ పావులు కదుపుతున్నారని, స్థానిక రాజకీయ సమీకరణాలను తనకు అనుకూలంగా మార్చుకోవడానికి కృషి చేస్తున్నారని చెబుతున్నారు. ఎచ్చెర్లను బీజేపీ కంచుకోటగా మార్చే పనిలో పడ్డారట ఎమ్మెల్యే. ఎచ్చెర్ల టీడీపీకో ఇన్ఛార్జిని నియమిస్తే
అన్ని రకాల ఇబ్బందులకు చెక్ పడుతుంది కదా అన్నది స్థానిక నేతల అభిప్రాయం. ఈ క్రమంలోనే నియోజకవర్గంలోని పరిస్థితులను పార్టీ అధినాయకత్వం దృష్టికి తీసుకువెళ్లారట ఎచ్చెర్ల టీడీపీ నేతలు. ఇక్కడే వాళ్లకు ఇంకో డౌట్ కూడా ఉందని అంటున్నారు. ఇక్కడ ఇన్ఛార్జిని నియమించకుండా ఏదో శక్తి అడ్డుపడుతుందన్నది వాళ్ల అనుమానం. ఆ శక్తి తమ పార్టీలోని సీనియర్ నాయకులా లేక బీజేపీ ఎమ్మెల్యేనా అన్నది క్లారిటీ రావాల్సి ఉందని అంటున్నారు. మరోవైపు ఇన్ఛార్జి లేక కేడర్ తలోదారిన వెళ్తున్నారు. టీడీపీ అధిష్టానం ఇప్పుడే జాగ్రత్త పడకుంటే మొదటికే మోసం వస్తుందన్న హెచ్చరికలు వినిపిస్తున్నాయి. ఇక ఎచ్చెర్ల టీడీపీ ఇన్ఛార్జ్ రేసులో కావలి గ్రీష్మ పేరు కూడా వినిపిస్తోంది. ఎచ్చెర్ల ప్రస్తుతం జనరల్ స్థానమే అయినా ఈసారి రిజర్వేషన్ కేటగిరీలోకి వస్తే గనక కావలి గ్రీష్మకు పోటీ చేసే ఛాన్స్ దక్కొచ్చునని అంటున్నారు. నిజానికి 2024 ఎన్నికల్లోనే గ్రీష్మ టికెట్ ఆశించారు. కానీ ఆమెకు ఆ ఛాన్స్ రాలేదు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో శాసనసభ స్పీకర్గా పనిచేసిన ప్రతిభాభారతి కుమార్తె కావలి గ్రీష్మ. ఎచ్చెర్ల నుంచి వరుసగా 5 సార్లు గెలుపు జెండా ఎగరవేసి లేడీ టైగర్గా పేరు తెచ్చుకున్నారు ప్రతిభాభారతి. దేశంలో ఒక నియోజకవర్గం నుంచి వరుసగా 5 సార్లు గెలిచిన మహిళా నేతలు 2-3 మాత్రమే. ఇక తెలుగుదేశం విపక్షంలో ఉన్న సమయంలో కావలి గ్రీష్మ టీడీపీ తరపున ప్రజా సమస్యలపై తన గళం వినిపించారు. దీంతో టీడీపీ కూటమి అధికారంలోకి రాగానే చంద్రబాబు ఆమెకు ప్రాధాన్యమిచ్చారు. నామినేటెడ్ పదవుల భర్తీలో కావలి గ్రీష్మను ఏపీ ఉమెన్ కోఆపరేటివ్ ఫైనాన్స్ కార్పొరేషన్ చైర్పర్సన్గా నియమించారు. అయితే ఆ తర్వాత ఎమ్మెల్యే కోట, ఎమ్మెల్సీ ఎన్నికల్లో కావలి గ్రీష్మకు టీడీపీ తరపున ఎమ్మెల్సీగా అవకాశం ఇచ్చారు. ఈసారి నియోజకవర్గాల పునర్విభజనతో పాటు రిజర్వేషన్ స్థానాల మార్పు జరిగే అవకాశం ఉంది. ఎచ్చెర్ల మళ్లీ రిజర్వేషన్ కేటగిరీలోకి మారబోతుంది అంటున్నారు. అయితే జనగణన పూర్తి కాకుండా రిజర్వేషన్ మార్పు చేస్తారా అన్నది చూడాలి. మరికొందరు మాత్రం 2029కి కాకుండా 2034 ఎన్నికలకు మాత్రమే పునర్విభజన రిజర్వేషన్ మార్పు ఉంటాయని అంటున్నారు. ఏది ఏమైనా ఎచ్చెర్ల టీడీపీకి త్వరగా ఇన్ఛార్జిను నియమించకపోతే అక్కడ పార్టీ కేడర్ ఇబ్బందులు మరింతగా పెరగడం ఖాయమన్న వాదన వినిపిస్తోంది.